ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. ఆ రోజు వైఫ్ బర్త్డే అనమాట. తను చాలా వెయిట్ చేస్తూ ఉండిద్ది. హస్బెండ్ ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తాడా, తన కోసం ఏం గిఫ్ట్ తీసుకొస్తాడా అని చెప్పి. హస్బెండ్ వచ్చేస్తాడు ఆఫీస్ నుంచి. ఏం గిఫ్ట్ అయితే తేడు. తను సైలెంట్గా ఉంటాడనమాట. ఇంకా వైఫ్కి చాలా కోపం వచ్చిద్ది. నేను తనని అంత లవ్ చేస్తున్నాను, నా బర్త్డే కూడా అట్లీస్ట్ గుర్తులేదు, నా కోసం ఏం కూడా తీసుకురాని కూడా రాలేదు, నేను అంత పనికిరాని దాన్ని అయిపోయానా అని చెప్పి అలిగి కూర్చునిద్ది అనమాట. ఇంకా హస్బెండ్ వెళ్ళి ఏం మాట్లాడకుండా ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్లో ఏముండిద్దంటే, హస్బెండ్కి ప్రమోషన్ వచ్చిందని, ఆ మనీతో ఒక బల్క్ అమౌంట్ వచ్చింది. ఆ బల్క్ అమౌంట్తో హౌస్కి న్యూ హౌస్ కొనడానికి తన వైఫ్ పేరు మీద డౌన్ పేమెంట్ కట్టుంటాడనమాట. సో డౌన్ పేమెంట్ కట్టారని చెప్పి చెప్తాడనమాట. ఇంకా తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. అర్థం చేసుకోకుండా తన మీద కోప్పడినందుకు సారీ కూడా చెప్పిద్ది అనమాట. అలానే మనం కొన్నిసార్లు ఆలోచించకుండా అబద్ధాలు చేసుకుంటూ ఉంటాం. సైలెన్స్లో కూడా ప్రేమ ఉండిద్ది. ముందు అవతలి వ్యక్తి మనకి ఎందుకు సైలెంట్గా ఉన్నారా, ఏం చేస్తున్నారా అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేలే కానీ గబగబా అవతల వ్యక్తిని అపార్థం చేసుకొని బాధపడిపోయి గొడవ పడేస్తే ఇంకా బంధాలు అనేవి నిలబడవన్నమాట. ఓకేనా? ఇదే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్.